Hello guys, welcome back to my YouTube channel. This is Yamini Devi and you're watching Yamini Facts. సో మన ఛానల్ అయితే 10,000 సబ్స్క్రైబర్స్ని దాటింది. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ సబ్స్క్రైబ్డ్ అండ్ సపోర్ట్ మీ. సో రీసెంట్గా నేను ఒక వీడియో అయితే చేశాను. ఛానల్లో గ్రో లేకపోతే మేబీ షాడో బ్యాండ్ అని అయితే మనకు ఒకటి ఉంటుంది యూట్యూబ్లోని. అది ఎలా పడింది యాక్చువల్గా షాడో బ్యాండ్ అంటే ఏంటి అంటే మన ఛానల్ మీద మనకు పడిందని కూడా మనకి తెలియదు. మనకున్న గ్రోత్ తగ్గిపోవడాన్ని బట్టి కానీ లేదంటే ఇంకొన్ని సైనిఫికెంట్స్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది ఎలా అనేది నేను వీడియో చేశాననమాట. సో నన్ను చాలామంది అడిగారు లైక్ వీడియోస్ రికమెండ్ చేయకపోవడం వన్ ఆఫ్ ది రీజన్ నేను షాడో బ్యాండ్కి అని చెప్పాను. మరి రికమెండ్ చేయాలంటే ఎలా అని అడిగారు. సో ఇప్పుడు నేను చెప్పే సెట్టింగ్ ఏంటి అంటే మన వీడియోస్ని యూట్యూబ్లో వారికి రికమెండ్ చేసేది కూడా మనకు ఒక ఆప్షన్ సెట్టింగ్ అయితే ఉంటుంది. అది మనం టర్న్ ఆన్ చేసుకొని ఉంచుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ సెట్టింగ్ అనేది ఒకవేళ టర్న్ ఆన్లో లేకపోయి ఉంటే ఇప్పుడే మీరు ఆ సెట్టింగ్ని అయితే టర్న్ ఆన్ చేసుకోండి. సో దట్ మీకు మీ వీడియోస్ యూట్యూబ్ అనేది పుష్ చేసి రికమెండ్ చేస్తుంది. దాని ద్వారా మీకు వ్యూస్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరుగుతాయి ఖచ్చితంగా. నేను అదైతే చెప్పగలుగుతాను అనమాట. సో దానికి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఇది వైటీ స్టూడియోస్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. మీ ఛానల్కి ఆల్రెడీ కనెక్ట్ అయిన ఉన్నటువంటి వైటీ స్టూడియోస్. ఆ తర్వాత పైన ఈ ప్రొఫైల్ని అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఇలా ప్రొఫైల్ క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది యామ్ని ఫ్యాక్ట్స్ అని చెప్పేసి. సో అదే మీ ఛానల్ నేము. ఇక్కడ మీరు పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పెన్సిల్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఇక్కడ మీకు హోమ్ ట్యాబ్ అని వచ్చింది చూసారా, హోమ్ ట్యాబ్. ఈ హోమ్ ట్యాబ్ మీద మీరు క్లిక్ చేయాలి. హోమ్ ట్యాబ్ మీద క్లిక్ చేశాక మీరు ఈ హోమ్ ట్యాబ్ని ఆన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఇది టర్న్ ఆఫ్ ఉంటుంది. ఇది హోమ్ ట్యాబ్ ఓపెన్ చేసుకుంటే మీకు యూట్యూబ్లోని హోమ్ ఆప్షన్ ఒకటి క్రియేట్ అవుతుంది. అందులోని ఓన్లీ మీ వైరల్ ఎక్కువ వ్యూస్ వచ్చినట్టు వీడియోస్ అన్నీ హోమ్లో కనిపిస్తాయి చక్కగా. ఇక్కడ మెయిన్ ఇది చూడండి, ఫర్ యూ అంటే ఏంటి, కింద ఆప్షన్ యూట్యూబ్ రికమెండ్స్ యువర్ కంటెంట్ బేస్డ్ ఆన్ వ్యూవర్స్ ఇంట్రెస్ట్ ప్రకారం మీ కంటెంట్ని యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది. చాలామందికి ఈ ఆప్షన్ టర్న్ ఆఫ్ ఉంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను రీసెంట్గానే దీన్ని టర్న్ ఆన్ చేసుకోవడం జరిగింది ఫ్యూ మంత్స్ బ్యాక్. ఆ తర్వాత నాకు గ్రోత్ అనేది చాలా బాగా కనిపించింది అనమాట. బట్ ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ ఒకేసారి టర్న్ ఆన్ చేసిన వెంటనే గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఐమ్ ప్రెటీ షూర్ మీరు ఇది టర్న్ ఆన్ చేసి వీడియోస్ చేస్తూ ఉంటే మీకు ఆ గ్రోత్ అనేది మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఆప్షన్ ఏం చేయాలనేది చెప్తాను. మీరు ఇదే వైటీ స్టూడియోస్ని క్రోమ్లో ఓపెన్ చేసుకోండి. ఎలాగో మీకు తెలుసు కదా, గూగుల్ ఆర్ క్రోమ్ ఏదో ఒకటి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీరు అయితే వైటీ స్టూడియోస్ డాష్ బోర్డ్ అనే ఆప్షన్ని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక మీకు ఇలా వస్తుంది. యూట్యూబ్ స్టూడియోస్ కింద ఉన్నటువంటి లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డైరెక్ట్గా యాప్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు మీరు కరెక్ట్గా బ్యాక్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏం చేస్తుంది, దీన్ని డైరెక్ట్గా క్రోమ్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇలా వన్స్ మీ వైటీ స్టూడియోస్ మీది ఏదైతే ఛానల్ ఉందో వైటీ స్టూడియోస్, అది క్రోమ్ పేజ్లో ఓపెన్ అవుతుంది. చాలామందికి ఇలా ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. అది ఎందుకు అంటే మీ ఈమెయిల్ ఐడి ఇంకా మీ గూగుల్కి కనెక్ట్ చేసి ఉండకపోవచ్చు. సో వన్స్ మీరు గూగుల్కి యూట్యూబ్కి ఏదైతే మెయిల్ ఇచ్చారో దానికి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి ఒకసారి మళ్ళీ ట్రై చేయండి, అవుతుంది. స్టిల్ మీకు ఎర్రర్ వస్తుందంటే ఒకసారి గూగుల్లో మీరు ఉన్నటువంటి సెర్చ్ హిస్టరీ అవ్వచ్చు, మీరు ముందు చూసినటువంటి హిస్టరీ అంతా ఒకసారి క్యాచ్ అంతా క్లియర్ చేసి ఒకసారి మళ్ళీ లాగిన్ అయ్యి చూడండి, ఖచ్చితంగా అవుతుంది. అప్పటికి మీరు ఫేస్ చేస్తే నాకు కమెంట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఇక్కడైతే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా. ఆల్రెడీ ప్రతి ఒక్క సెట్టింగ్ గురించి నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దేన్ని టర్న్ ఆఫ్ చేస్తే దేన్ని టర్న్ ఆన్ చేస్తే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి మీరు నా వీడియోస్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకో కొత్త సెట్టింగ్. ఇక్కడ కమ్యూనిటీ మోడరేషన్లోకి వెళ్ళండి. వన్ సెట్టింగ్స్ ఓపెన్ చేశాక కమ్యూనిటీ మోడరేషన్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత ఇలా పక్కకు వచ్చి ఇలా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేశాక మీకు ఇక్కడ లైవ్ రీడైరెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆల్ ఛానల్స్ అని సెలెక్ట్ చేసుకున్నా, కానీ మీరు ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తే అది మీకు ఎక్కడ ఉంటుందంటే ఛానల్ దట్ ఐ సబ్స్క్రైబెడ్ టు క్యాన్ రీడైరెక్ట్ మై ఛానల్ కంటెంట్ అని ఉంటుంది. అంటే ఏంటి, మీరు చేసేటటువంటి లైవ్ స్ట్రీమ్స్ ఏమైతే ఉన్నాయో అది మీరు సబ్స్క్రైబ్ చేసిన ఛానల్స్కి మాత్రమే రీడైరెక్ట్ అయ్యేలా చూడండి. అంటే వాళ్ళ వ్యూవర్స్కి వాళ్ళ యొక్క సబ్స్క్రైబర్లకి మాత్రమే నా లైవ్ వెళ్ళాలి అని ఉంటుంది. బట్ ఎప్పుడైతే మీరు ఇలా ఆల్ ఛానల్స్ క్యాన్ రీడైరెక్ట్, నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా, ఆల్ ఛానల్స్ క్యాన్ రీడైరెక్ట్ టు మై కంటెంట్ అని సెలెక్ట్ చేస్తారో అప్పుడు
ఏమవుతుందంటే ప్రతి ఒక్క ఛానల్ కూడా నీ కంటెంట్కి రీడైరెక్ట్ అవుతుంది. నువ్వు ఒక లైవ్కి రిలేటెడ్ ఏదైనా చేసినప్పుడు ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళి దాని ద్వారా కూడా నీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు చాలా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతారు. ఫర్ షూర్గా ఇక్కడ సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆ సెట్టింగ్స్ అనేది సేవ్ అయిపోతుంది అనమాట. చూడండి, సెట్టింగ్స్ సేవ్డ్. సో ఇప్పుడు చెప్పినటువంటి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది ఫర్ యూ అనేది ఖచ్చితంగా టర్న్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీ వీడియోస్ వైరల్ అవ్వడం జరుగుతుంది. రెండోది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లోకి వచ్చాక ఎందులోకి వెళ్ళామండి, సెట్టింగ్స్లోకి వచ్చాక కమ్యూనిటీ మోడరేషన్లోకి వచ్చాక ఇక పక్కకు వచ్చి ఇలా స్క్రోల్ చేసాము. ఇక్కడ లైవ్ రీడైరెక్ట్స్లోని ఆల్ ఛానల్స్ క్యాన్ రీడైరెక్ట్ టు మై కంటెంట్ క్లిక్ చేసి సేవ్ చేసాము. సో ఇది సెకండ్ టెక్నిక్ అనమాట. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మంచి గ్రోత్ అనేది మీరు ఫర్ షూర్గా చూస్తారు. అండ్ నేను ఇంకా ప్రతి ఒక్క వేరే సెట్టింగ్స్ గురించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను కంటిన్యూ చేయాలని అనుకోవట్లేదు, బికాస్ షార్ట్ అండ్ స్వీట్గా ఉంటే బెటర్ మన కంటెంట్ వీడియోలో. సో దానికి రిలేటెడ్ ఇక్కడ చూడండి, ఈ 3 అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, వేరే సెట్టింగ్స్ టర్న్ ఆన్ చేసుకోమని చెప్పడమే కాదు, ఆ టర్న్ ఆన్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మీకు కావాలంటే వీడియోని చూసుకుంటూ ఆ సెట్టింగ్స్ని మీరు టర్న్ ఆన్ చేసుకోండి. అలానే నేను ఇక్కడ ఇంకొకటి చేశాను, మీ ఛానల్ గ్రో లేకపోతే షాడో బ్యాండ్లో పడినట్టని. షాడో బ్యాండ్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా మన అకౌంట్ మీద పడినట్టు కూడా మనకు ఒక నోటిఫికేషన్ కానీ మెయిల్ కానీ రాదు. దాన్నే షాడో బ్యాండ్ అంటారు. సైలెంట్గా మన అకౌంట్ మీద పడిపోద్ది, తర్వాత గ్రో అని తగ్గిపోద్ది. సో దాన్ని ఎలా చెక్ చేసుకోవాలి, మన ఛానల్ మీద పడిందో లేదో ఎలా ఫిక్స్ చేసుకోవాలనే దాని గురించి నేను వీడియో అయితే చేశాను అనమాట. 1 డే ఏగో నిన్నే చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ మీ ఛానల్ గ్రో లేకపోతే వాళ్ళు మాత్రమే ఒకసారి ఈ వీడియోని చూసి మీ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసుకొని చూడండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరైతే ఫర్ షూర్గా యామ్నీ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇలాంటి అప్డేట్స్ అన్ని యూట్యూబ్కి రిలేటెడ్ అప్డేట్స్ ఏంటి, వైరల్ ట్రిక్స్ ఏంటి అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాను. నేను చెప్పినవన్నీ ఫాలో అవుతూ మీరు వీడియోస్ చేశారంటే ఫర్ షూర్గా మీకు 2 monthsలో గ్రోత్ అనేది హ్యాపీగా కనిపిస్తుంది. ఐఎమ్ ప్రిటీ షూర్ ఆన్ దట్, బికాజ్ నాకు వర్క్ అయింది, సో మీకు వర్క్ అవుతుంది, నేను మీకు హెల్ప్ చేస్తున్నాను అనే ఫీలింగ్లో నేను ఉంటాను ఎప్పుడు కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏమైనా చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్లోనైతే నేను నా యొక్క మెయిల్ ఐడి ఇచ్చాను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్రమోషన్స్ పరంగా కావచ్చు, ఏమైనా అవ్వచ్చు, ఇవ్వండి yamnidevi0@gmail.com. దీనికి మీరు మెయిల్ చేశారంటే నేను ఫర్ షూర్గా రిప్లై ఇస్తాను, నేను చూసుకుంటాను ఎప్పటికప్పుడు. సో ఏమైనా డౌట్స్ ఉన్నా, ప్రమోషన్స్ ఉన్నా, బిజినెస్ రిలేటెడ్ ఏమైనా క్వైరీస్ ఉన్నా, ఆర్ మీకు మానిటైజేషన్ అప్లై చేసుకోవడం రాకపోయినా, ఐడి వెరిఫికేషన్లో ఏమైనా ఫెయిల్ అయినా, ఐడి వెరిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోవాలనుకున్నా, ఇలాంటి రిలేటెడ్ క్వైరీస్ అన్నిటికీ కూడా మీరైతే ఈ మెయిల్ ఐడికి రీచ్ అవ్వచ్చు. మేము మీకు హెల్ప్ చేస్తాము. నేనే కాదు, మా బ్రో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. తెలుగు టెక్ రిలేటెడ్ ఛానల్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో నాకు తెలిస్తే నేనే హెల్ప్ చేసి పెడతాను, లేదంటే ఆ బ్రోకి మీకు నేనే వాళ్ళకి దగ్గరుండి రిఫర్ చేస్తాను. సో తక్కువకి చేసి పెట్టేస్తారు మీకు. ఓకేనా గైస్? నెక్స్ట్ వీడియోలోని మరికొన్ని ట్రిక్స్తో మీ ముందుకు వచ్చేస్తాను. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ ఫ్రీ ప్రమోషన్స్. కావాల్సిన వాళ్ళు కమెంట్ చేయొచ్చు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సో దట్ నేను మీకు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తే వీడియోకి నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసి కళ్యాణి లైఫ్ స్టైల్స్ అండ్ విలాగ్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ సిస్టర్, కళ్యాణి లైఫ్ స్టైల్స్ అండ్ విలాగ్స్. నెక్స్ట్ వచ్చేసి శ్రీ కుచ్చు డిజైన్స్ ఉంటాయి అన్నీ కూడా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి పూజా విలాగ్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ సిస్టర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్లీజ్. నెక్స్ట్ వచ్చేసి సుప్రజ అనిల్ అండి, అనమాట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ సిస్టర్ ఆల్సో, సుప్రజ అనిల్. నెక్స్ట్ మున్నాబాయ్ సిన్స్ 1997. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ దర్శిని అండి ఛానల్ నేమ్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సెర్చ్ చేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యామినీ ఫ్యాక్ట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ ఆల్సో. లేటర్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. కీప్ సపోర్టింగ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.